ఎంతో ఎంతో మంచిది, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మము చేసెను, వింతైన జనముగా మము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్తుల మమ్ము ప్రభు కడిగెను, కలుషాత్తుల మమ్ము ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణులతోను, రాత్రింబవళ్ళు వేణులతోను స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే. హల్లెలూయా 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 హల్లెలూయా.
యేసు ప్రభువును స్తుతించుట ఎంతో మంచిది. యేసు ఎంతో ఎంతో మంచిది. 214 పాట సంఖ్య 214 లేక 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము అనే పాట పాడు. 214 లేక 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిత్యో మనశాంతినిచ్చును మహారక్షణనిత్యో మనశాంతినిచ్చును పాపాలుకా బంధమందు దాసత్వమందుండా పాపాలుకా బంధమందు దాసత్వమందుండా నిరాత శాంతి ప్రభు విమోచించి నిరాత శాంతి ప్రభు విమోచించి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను పాపభారము నేను దుఃఖము పొందితి పాపభారము నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను హృదయాంధకారము చెనేను దారి తొలగితి హృదయాంధకారము చెనేను దారి తొలగితి ప్రభువే జ్యోతియాయన సత్య మార్గము చూపే
సద్భువే జ్యోతిరాయణ సత్య మార్గము చూపే స్తుతి ప్రశంస కీర్తింతు నిత్యము మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను మహారక్షణనిత్యో మనశాంతినిచ్చెను పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంటకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దారిద్రుడానయ్యా నన్ను రాజుగా చేసితివి దారిద్రుడానైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చెను మనశాంతినిచ్చెను. చివరిగా మరొక పాట పాడదాం. పాట సంఖ్య 163 లేక 161. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. 163 లేక 161. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నిదాన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నిదాన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తప్పకారాధించు దయాళుడవు నీవే. తప్పకారాధించు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా
ఉత్తముడనియో మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో మంచి తనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచి తనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడా వనియో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడా వనియో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రాజ్యాకునాశ్రయించి నేధన్యుడనైతిని రాజ్యాకునాశ్రయించి నేధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో ఉదయకాల సమయంలో దేవుని మందిరములో దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం.
ఈ దినాలలో ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడిలో ఉన్నారు. మనుషులు ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. పాతకాలంలో అయితే ఒక పండగ చేసుకోవడానికి మనుషులకు చాలా కష్టంగా ఉండేది. సంవత్సరానికి ఒక పండగ చేసుకోవాలి అంటే ఆ పండగ రోజు కూడా అనుకున్నవి లేక, సంతోషంగా ఉండలేక ఎంతో ఇబ్బందులు పడుతుండేవారు. అయితే ఈ రోజుల్లో ఎన్ని పండగలు చేసుకుంటున్నా మానవునికి తనివి తీరడం లేదు. పెళ్లి రోజులని, బర్త్డేలని, ఆదరణ కూడికలని, ఇంకా పండగలు ఎన్ని చేసుకుంటున్నా మానవుడు తృప్తి పడటం లేదు. అయితే ఈ పండుగలు ఆచరించడములో దాని వెనక ఉన్న ఒక గొప్ప సత్యం మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ మాస్ అంటారు. క్రీస్తును ఆరాధించడం. మరి ఇది పండగ అని కాదు, కానీ దేవుడు మన జీవితంలో ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి ఆనందించాలి. అలా ఆనందిస్తూ దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఈ ఆనందము చెప్పనాశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందమునై ఉన్నది. ఈ ఆనందము బాహ్యమైనది కాదు, అంతర్గతమైనది. హృదయములో కలిగిన ఆ ప్రక్రియను బట్టి, హృదయములో కలిగిన మార్పును బట్టి హృదయము సంతోషిస్తుంది. ఆ సంతోషాన్ని బట్టి మనం జీవించాలి. అలాంటి సంతోషం మనం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ప్రతి పుస్తకములో కనబడతాడు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు వారు ప్రతి పుస్తకములో కనబడతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏదో క్రీస్తు పుట్టాడు అని ఊరికే అనుకోవడం కాదు, కానీ ఆ క్రీస్తు పుట్టుక యొక్క ఉద్దేశం అనేది మనం తెలుసుకోవాలి. ఈ నెలలో దరిదాపు మనం 4 మెసేజీలు క్రీస్తు పుట్టుక గురించి మనం విందాం. ఈ ఆదివారం, రేపు, తర్వాత వచ్చే ఆదివారం, తర్వాత క్రిస్మస్ 25వ తేదీ కూడా మనం క్రిస్మస్ గురించి ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటుంది బైబిల్ గ్రంథం. యేసు ప్రభు వారు ఎప్పుడు నుంచి ఉన్నాడు?
మానవుడు పాపం చేశాడు కాబట్టి అప్పటికప్పుడు యేసు ప్రభువారు హేరోదు దినములో ఈ లోకానికి వచ్చాడు కాదు. ఆయన జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారు జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆయన ఉన్న దేవుడు అంటాడు. ఆయన ఉన్న దేవుడు. అయితే ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి? యేసు ప్రభువారు రాకమునుపు ప్రవక్తలు పలికారు ఆయన వస్తాడు అని. ఏమండి, ప్రవక్తలు అంటే దేవుని మాటలు మానవునికి తెలియపరిచేవాళ్ళు. యెషయా గ్రంథములో యేసు ప్రభువారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం ఆయన వస్తాడు అని ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటాడు. పుడతాడు అనలే. ఏమండి, ఎంత ఆశ్చర్యం! యేసు ప్రభువారు భూమి మీద పుట్టక మునిపే ప్రవక్త ప్రవచించాడు 700 సంవత్సరాల క్రితం. ఏమండి, ఒక వ్యక్తి పుట్టక మునిపే 100 సంవత్సరాల ముందు ఆయన వస్తాడు అని చెప్పడం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఏమండి, ఇది సాల్దా దేవుణ్ణి ఆరాధించడానికి? ఇది సాల్దా ఆయన నిజమైన దేవుడు అనడానికి? యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అన్ని ఫాస్ట్ టెన్సే, అన్ని పుట్టకముందే పుట్టేను అంటాడంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడు. అయితే ఉన్న దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? కాలము సంపూర్ణమైనప్పుడు. కాబట్టి ఇది మానవుడు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకొని ఆయన నిజమైన దేవుడో కాదో పరీక్షించి పరిశీలన చేసి దేవుణ్ణి ఆరాధించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో యేసు ప్రభువారు ఇంకా పుట్టలే. ఏమండి, యేసు ప్రభువారు ఇంకా పుట్టలే. ఒక దూత వచ్చి యేసేపుతో మాట్లాడుతుంది. ఏమండి, యేసేపు మరియాతో వివాహము కొరకు నిశ్చితార్థం జరిగింది. అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలే. నిశ్చితార్థమైన తర్వాత వివాహము జరగాలని నిశ్చయించాడు, ఇంకా పెళ్లి జరగలే. అయితే మరియా గర్భవతి అయింది. మరియా ఏమైంది? గర్భవతి. అది యేసేపుకు అర్థమైంది. ఆయన అనుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనుకున్నాడు. ఎందుకు? ఆమె గర్భవతి అయింది. ఏమండి, ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యమైన మాట ఏంటంటే, యేసేపు నీతిమంతుడైనందున ఆమెను రహస్యముగా వదిలేయాలనుకున్నాడు. ఎక్కడ రాయబడి ఉందన్నమాట చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక
రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ మాటలు జాగ్రత్తగా అయినండి. నీతిమంతుని లక్షణము ఏమండి? రహస్యంగా ఉంచుతాడు. పాపాన్ని ఏం చేస్తాడు? రహస్యంగా ఉంచుతాడు. నీతిమంతుడు అల్లరి చేయడు. మనమైతే ఏం జరగకపోతేనే ఊరంతా చెప్పేస్తాం కదా. ఏం జరగదు. ఎవరైనా ఒక అబ్బాయి మాట్లాడుకుంటున్నారో అనుకో, ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు కదా. మనం చూసి ఇక నా ఊరంతా చెప్పేస్తాం. ఇది నీతిమంతుని లక్షణం కాదు. యోసేపు నీతిమంతుడై ఉండేను. ఆమెను రహస్యముగా అవమానపరచనల్లక. ఎదుటి వ్యక్తిని అవమానపరచడం నేరం. ఎదుటి వ్యక్తిని అవమానపరచడం నేరం. మనం తీర్పు తీర్చకూడదు అంటుంది బైబిల్ గ్రంథం. కాబట్టి అయితే ఆయన రహస్యముగా వదలాలనుకున్నాడు. దేవుడు ఆ రహస్యమైన ఆ యోసేపు మనస్సును పసిగట్టి ఆయనతో ఒక మాట మాట్లాడుతున్నది దూత. ఏమని మాట్లాడుతుంది? 21వ వచనములో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదండి యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం. ఈ కారణాన్ని మనం వదిలేసి ఏదేదో పండగలు చేస్తాం. ఈ కారణాన్ని వదిలేసి ఏం చేస్తాం? పండగలు చేస్తాం. ఇంకా లోతుగా ఆలోచిస్తాం. గొప్ప ప్రత్యేకమైన మెసేజ్లు వింటూ ఉంటాం. తొట్టి అంటే ఏంది? వీళ్ళు రాజులా, సైంటిస్టులా, యాడ్ నుంచి వచ్చారు, ఏం ఎతకొచ్చారు, ఇవన్నీ తర్వాత అసలు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి రావాలంటే ఒక కారణం ఉండాలి. ఏమండి? ఈ గ్రామానికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే ఊరకనే వస్తాడా? ఒక కలెక్టర్ వచ్చాడంటే ఊరకనే వస్తాడా? ఏదో ఒక కారణం. ఒక వ్యక్తి ఒక గ్రామానికి రావాలి అంటే ఒక కారణం. అలాగనే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి రావాలి అంటే ఒక కారణం. ఏంటి ఆ కారణం? ఎవరు చెబుతున్నారు? పరలోకము నుండి ఒక దేవుని దూత వచ్చి యోసేపుతో మాట్లాడుతుంది. యోసేపు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అంటే అర్థమైంది, ఇంకొకరు లేరు అని అర్థం. అంతే కదా? ఆయనే అంటే ఇంకొకరు లేరు. ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఏం రక్షించడానికి వచ్చాడు? పాపము నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మానవునికి ఏం కలగాలి? పాపము నుండి విడుదల కలగాలి. మానవునికి దేవునికి ఒక గొప్ప సమస్య, పాప సమస్య. ఏమండి? దేవునికి మానవునికి మధ్యలో ఉండే సమస్య అంటే పాప సమస్య. దేవుడు మానవుని పరిశుద్ధునిగా చూడాలి అని కోరుకున్నాడు. అయితే మానవుడు పాపాత్ముడైపోయాడు.
దేవునిలో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, పాపి అంటే దేవునికి భలే ప్రేమ. పాపి అంటే దేవునికి ప్రేమ, పాపము అంటే దేవునికి అసహ్యం. పాపము అంటే దేవునికి అసహ్యం. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపమును ద్వేషిస్తున్నాడు ఈ దేవుడు. కాబట్టి మానవుడు పాపాత్ముడైపోయాడు. ఈ పాపము నుండి విడుదల ఎలా అవ్వాలి? అందుకే దేవుడు ఒక ప్రణాళిక వేసి, దేవుడే నరరూపిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఒక మానవ గర్భములో ఒక చిన్న పిండముగా రూపాంతరం చెందాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఈ సృష్టి పుట్టక మునిపే దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి అంతా పుట్టక మునిపే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండి ఈ సృష్టిని తయారు చేశాడు. అంటే ఈ సృష్టి దేవుడు పట్టడు. ఒక ఉదాహరణ, ఈ బాటిల్ తయారు చేసినోడు ఈ బాటిల్ తయారు చేయకముందే ఉన్నాడు. ఇప్పుడు ఈ బాటిల్ తయారు చేశాడు. ఈ తయారు చేసిన వాడు ఈ బాటిల్లో ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట. ఈ బాటిల్ పట్టడు కదా. ఈ బాటిల్ తయారు చేసినాడు బాటిల్ లోపలికి పోలేడు, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. అలాగనే దేవుడు ఈ సృష్టి సృష్టించక మునిపే ఉన్నాడు. ఈ సృష్టిని ఆయన తయారు చేశాడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. అయితే ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఒక కారణం. ఏంటి ఆ కారణం? మానవుణ్ణి దేవునికి దూరపరిచిన పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈయన మతం మార్చడానికి రాలే, కులం మార్చడానికి రాలే, వేషం మార్చడానికి రాలే. ఏమండి? వేషం మార్చడానికి రాలే. మనుషులలో భేదాలు పెట్టి గొడవలు పెట్టడానికి రాలే. అంటే నేను ఫలాని కులస్తులకే, ఫలాని మతస్థులకే దేవుడు అనడంలే. ఏమండి? మన దేశంలో కులానికి ఒక పండగ ఉంది, మతానికి ఒక పండగ ఉంది కదా. ఉన్నాయా? మతానికి ఒక పండగ ఉంది, రకరకాలైన పండుగలు ఉన్నాయి. అయితే ఈ క్రిస్మస్ పండగ అందరి పండగ అని బైబిల్ రాస్తుంది. ఈ క్రిస్మస్ పండగ ఏం పండగ అంట? అందరి పండగ. ఎక్కడ రాయబడి ఉంది ఆయన? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఏమండి? మళ్ళీ ఇక్కడ దూత చెబుతుంది. ఎవరికి చెబుతుంది మాట? గొర్రెల కాపురకు చెబుతుంది. ఏమని చెబుతుంది? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే ఎవరికి కలగబోవుదంట? ప్రజలందరికీ. ప్రజలందరూ అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, ప్రతి కులములో ఉండేవారికి, ప్రతి మతములో ఉండేవారు, ప్రజలందరికీ. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. రంజాన్ పండుగ చేసుకుంటారు ఒక మతస్థులే, సంక్రాంతి పండుగ చేసుకుంటారు ఒక మతస్థులే. అయితే క్రైస్తవుల పండుగ మానవునికి అర్థం కావడం లేదు, కానీ ఇది ప్రజలందరికీ. ఇది మానవుడు అర్థం చేసుకోవాలి. ఇది పండగ. ఎందుకు పండగ అంటే పాపము నుండి విడుదలయ్యే దినం, పాపమునకు పరిష్కారము జరిగే దినం, పాపమునకు పరిష్కారమైన దినం, పాపము నుండి విడిపించే దినం. ఏ పాపమైతే మానవుని వెంబడించి, ఏ పాపమైతే మానవుని పట్టుకొని ఆ పాపము నుండి విడుదల కాలేని పరిస్థితులలో మానవుడు ఆ పాపపు స్థితిలో తడబడుచున్నాడో, కొట్టుమిట్టలాడుచున్నాడో, శాంతి సంతోషము సమాధానము లేక మానవుడు పాపభీతి మరణ భయము మానవుని ఏలుతూ ఉందో, వాటన్నిటి నుండి విడుదల కావడానికి యేసుక్రీస్తు వారు మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం, మహా సంతోషం. ఏమండి, భూమి మీద ఉండేవి మహా సంతోషాన్ని ఇవ్వు. ఏం సంతోషాన్ని ఇస్తాయి? ఏమండి, డబ్బుంటే ఎంతకాలం సంతోషం? డబ్బున్నంత వరకే సంతోషం కదా. కొత్త గుడ్డలు గుట్టించుకుంటారు, ఎప్పుడు దాకా సంతోషం? 2 రోజులే, 3వ రోజుకి అదేమైంది? పాతదైపోతుంది కదా. ఇక ఫుడ్ అయితే రకరకాలైన ఫుడ్ ప్రతిరోజు తింటున్నారులే మనుషులు. అది తిన్నంత వరకే సంతోషం. ఇక సంతోషం, సినిమాకారు ముందు కూర్చుంటే ఒక 3 గంటల సంతోషం కదా. ఈ లోకంలో ఉండేవి టెంపరవరీ సంతోషాన్ని ఇస్తాయి. ఏమంటే, పండగ అయిపోతానే మళ్ళీ యథారీతి. పండగ రోజే ఒకరోజు సంతోషంగా ఉంటారు, మళ్ళా యథారీతిగా ఉంటారు. ఊరికి అరుచుకుంటాడు మానవుడు, సంతోషం ఉండదు. ఊరికి అరుచుకుంటాడు, హ్యాపీ క్రిస్మస్ అంటాడు. డూప్లికేట్ సంతోషం అది కదా. హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అంటే ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండండి, ఉంటున్నాడా? ఏమండి, ఆ ఒక్క పూటైనా సంతోషంగా ఉండగలుగుతున్నాడా? ఉండలేడు. మానవునికి సంతోషాన్ని కలిగించకుండా ఉండడానికి పాపము అడ్డుపడుతుంది. పాపం అనేది మానవుని పట్టుకొని మానవుని దుఃఖములో ముంచుతుంది. పాప భారం మానవుడు మోస్తూ ఉన్నాడు. పాపము మూటను మానవుడు మోసుకుంటూ హ్యాపీ హ్యాపీ అనుకుంటున్నాడు, కానీ హృదయంలో మాత్రం సంతోషము లేదు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి అనుభవంలో ఉంటున్నా నువ్వు ఎవరైనా సరే, నీకు సంపూర్ణమైన సంతోషం రావాలి అంటే యేసు ఎవరో అర్థం చేసుకో. యేసుని నమ్మొద్దు, యేసుని అర్థం చేసుకో. యేసుని చదువు, యేసుని తెలుసుకో,
అప్పుడు ఆయన నిజమైన వాడని తెలిస్తే ఆయన నమ్ము. కాబట్టి సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సంతోషము లేకుండా పోవడానికి కారణం పాపం. కాబట్టి ఏ పాపమైతే మానవుని బంధించి ఉందో ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపము నుండి విడిపింపబడకపోతే సంతోషము లేకపోవడమే కాదు, కానీ ఈ పాపానికి ప్రతిఫలమున్నది. ఏంటి పాపానికి ప్రతిఫలం అంటే? బైబిల్ చెబుతుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. మానవునికి మరణం ఎందుకు వచ్చింది? మానవునికి దేవుడిచ్చాడు మరణాన్ని. పుట్టించి చంపడం, పుట్టించడం, చంపడం, పుట్టించడం, చంపడం, ఇది దేవుని లక్షణమా? దేవుడు అన్నాడు మానవునితో, ఇదిగో నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు, నా మాట వినకపోతే నువ్వు నిశ్చయముగా చస్తావు అన్నాడు. అదే ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపమైంది. మానవునిలోనికి పాపము ప్రవేశించింది. ఈ పాపము నుండి విడిపించే మానవుడు లేకపోయాడు. అయితే దేవుడు పాత నిబంధనలో ఒక ప్రణాళికేసి మానవుడు చేసిన పాపమునకు పవిత్రత అవడానికి ఒక మార్గము చూపించాడు. ఆ మార్గమే బలి. మన పూర్వీకులందరూ బలులిస్తూ వచ్చారు. అయితే ఈ బలి యేసు క్రీస్తు వారు బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన మరణం కూడా, ఆయన పుట్టుక ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన మరణం కూడా అంతకంటే ప్రాముఖ్యమైనది. ఏమండి, యేసు ప్రభు వారు పుట్టి మరణించకపోతే ఉపయోగం లేదు. యేసు ప్రభు మరణించి తిరిగి సమాధిలో నుండి లేవకపోతే ఉపయోగం లేదు. ఏమండి, ఆయన మరణాన్ని జయించిన వాడు. కాబట్టి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు మరణించడానికే వచ్చాడు. ఎందుకు మరణించాలి? మానవుడికి మరణం సంప్రాప్తమైనది. ఒకని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరికీ మరణము సంప్రాప్తమైనది. ఈ మరణము నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు? ఏమండి, ఈ మరణము నుండి ఎవడు విడిపిస్తాడు? బైబిల్లో ఒక ఆయన వచ్చాడు. ఏమండి, నికోదేము, యూదుల అధికారి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని నాకు అర్థమవుతుంది. నీ బోధ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. నీ వ్యవహారం చాలా ప్రత్యేకంగా ఉంది. అయితే నేను ఎల్లప్పుడూ బ్రతికుండాలా? నేనేం చెయ్యాలా? ఏమండి, ఎవడు నన్ను ఈ పాపము నుండి విడిపించగలడు? యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడించు. ఏమన్నాడు యేసుప్రభు? నువ్వు మరణము నుండి విడిపింపబడాలి అంటే నన్ను వెంబడించు. ఎవరినైనా వెంబడించడానికి లోకం సిద్ధంగా ఉంది, కానీ యేసు ప్రభువును వెంబడించడానికి లోకం సిద్ధంగా లేదు. ఎవరినైనా నమ్మడానికి లోకం సిద్ధంగా ఉంది. యేసు ప్రభువుని వెంబడించడానికి లోకం సిద్ధంగా లేదు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు అన్నాడు, నేనే దేవుడును అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యము అన్నాడు, నేనే జీవము అన్నాడు. ఇది నచ్చలే ప్రజలకి, లోకానికి. నేనే అంటాడేంటినా? నేను కూడా అంటే నమ్మకం. ఆయన కూడా ఒక టెంకాయ కొడతాం.
ఈ పెట్టుండే పటాలన్నిటిలో ఆయన పటం కూడా ఒకటి పెట్టేస్తాం. నేనే అంటాడేంటి నా, అది నచ్చలే ప్రజలకి. ఏమండి, నేనే అనక నేనే అయినవాడు నేనే అనక ఇంకేమంటాడు? ఆయన అన్నాడు నేనే మార్గం అన్నాడు. దేనికి మార్గం అంటే మరణము నుండి జీవములోనికి నడిపించే మార్గం నేనే. ఎందుకు అంటే నేను మరణమును జయించాను, మరణమును జయించాను, అందుకని నేనే. నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసును వెంబడిస్తే మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువు నమ్మి కష్టపడినా మరణం వచ్చినా యేసును విడనాడడం లేదు ప్రజలు. ఏమండి, యేసు ప్రభువు నమ్మితే మిమ్మల్ని చంపుతాం, కొడతాం, మీకు ఆ ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలన్నీ పోతాయంటే డోంట్ కేర్ అంటున్నాడు మానవుడు. ఎందుకు? యేసు ప్రభు యొక్క శక్తి ప్రభావము వారు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు అర్థం కాని వాళ్ళు యేసు ప్రభుని ఇడిచిపెట్టేస్తారు ఊరకని. యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభుతో కూడా తిరిగాడు, యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు అనుభవించాడు, యేసు ప్రభు చేస్తున్న మరి సూచక్రియలు అనుభవించాడు. చివరకు వచ్చేళ్ళకి 33 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని ఏం చేశాడు? అమ్మేశాడు. అంటే యేసు ప్రభు అతనికి అర్థం కాలే. చివరికి ఏమైంది? ఆయన చనిపోయాడు, ఆయనే మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు మరణము నుండి జీవములోనికి నడిపించేవాడు, ఆయన మార్గం అన్నాడు. ఆయన అన్నాడు నేనే సత్యం. నేను ఏ మాట అయితే చెబుతున్నానో ఆ మాట సత్యం. అబద్ధమాడుటకు యెహోవా నరుడు కాడు. మానవుడు అబద్ధమాడుతాడేమో కానీ ఏమండి, దేవుడు అబద్ధమాడడం అవసరత లేదు ఆయనకి. అబద్ధమాడే అవసరత ఆయనకి లేదు. ఎందుకు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన అన్నాడు నా మాట సత్యం, నమ్మండి. భూమి మీద సత్యవంతుడు లేక జాస్వా గోటం ఒక స్టోరీ రాశాడు, సత్యహరిశ్చంద్ర కదా. క్రిస్టియనే. ఎంత ఆశ్చర్యం. మూడోది అన్నాడు నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, ఎల్లప్పుడూ బ్రతికి ఉంటాడు, మరణము ఉండదు వాడికి, యుగ యుగాలు బ్రతికి ఉంటాడు. ఇంకా ఇలాంటి గొప్ప దేవుడు నేనే అనకి ఇంకేమంటాడు? ఏమండి, నేనే అనకి ఇంకేమంటాడు? కాబట్టి యేసు ప్రభువును సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఆయనను ఆరాధించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని పాపము నుండి విడిపింపబడి పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. పాపములో ఉండి దేవుణ్ణి ఆరాధించలేం. మన ఆరాధనకు మన పాపం అడ్డం వస్తుంది. పాపములో ఉండి భజన చేయలేం, పాపములో ఉండి దేవుణ్ణి పూజించలేం. ఎందుకు అంటే దేవునికి మానవునికి అడ్డు పాపం వస్తుంది. అయితే ఈ పాపము నుండి ఎలా విడిపింపబడాలి అంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నా పాపములన్నీ క్షమించు, కడిగి పవిత్రపరచు అని అడిగితే
హృదయపూర్వకంగా అడిగితే నీవు పరిశుద్ధుడు అయిపోతావు, నీవు నీతిమంతుడు అయిపోతావు. నీకు చెప్పనా శక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం వస్తుంది. ఈ ఆనందముతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఈ దినం మొదటిగా క్రిస్మస్ సందేశముగా మనం అర్థం చేసుకున్నది ఏంటి అంటే, పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం హృదయములో దృఢపరుచుకొని, హృదయములో స్థిరపరుచుకొని దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం. బయలుదేరన్నా.